న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి సభ్య దేశాల భద్రతా ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి ముందు జరిగిన అధికారిక గ్రూప్ ఫోటోలో ప్రపంచ శక్తుల ప్రతినిధులు ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది మాత్రం అజిత్ దోవల్ టేబుల్పై ఉన్న భారత్ నేమ్ ప్లేట్. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వేదికలపై ఇండియా కంటే భారత్ అనే పేరును ఎక్కువగా ఉపయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ సమావేశంలో కూడా అదే సందేశాన్ని ప్రపంచానికి పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేమ్ ప్లేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. సమావేశాన్ని ప్రారంభించిన అజిత్ దోవల్ ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త తరహా భద్రతా సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు సరిహద్దులకే పరిమితమైన ముప్పులు ఇప్పుడు దేశాల హద్దులను దాటి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ దాడులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులు, డిజిటల్ నేరాలు, మారుమూల రూపాల్లో ఉగ్రవాదం ప్రపంచానికి కొత్త సవాళ్లుగా మారాయని హెచ్చరించారు. సాంప్రదాయ భద్రతా వ్యవస్థలను మించిపోయే విధంగా కొత్త ముప్పులు అభివృద్ధి చెందుతున్నాయి. అందుకే దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. కేవలం సైనిక శక్తి సరిపోదని సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్ షేరింగ్, సైబర్ భద్రతలో భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన అమెరికా ఇరాన్ శాంతి అవగాహన ఒప్పందాన్ని కూడా భారత్ స్వాగతించింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఇంధన భద్రతకు మేలు జరుగుతుందని అజిత్ దోవల్ అభిప్రాయపడ్డారు. హార్ముజ్ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం జరుగుతూ ఉండడంతో భారత్ సహా అనేక దేశాలకు ఇది కీలకమని చెప్పారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమి ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతమైన బహుళ దేశాల సమైక్యగా ఎదుగుతుంది. దాదాపు 4.2 బిలియన్ జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కూటమి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు $31.5 ట్రిలియన్ వాటాను కలిగి ఉంది. ప్రపంచ భూభాగంలో దాదాపు 28% ఈ దేశాల పరిధిలోనే ఉంది. అందుకే బ్రిక్స్ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ భద్రతా సమావేశం కేవలం ఒక సాధారణ సమావేశం కాదు, భవిష్యత్తు ప్రపంచ భద్రతా వ్యూహాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా మారింది. ఒకవైపు భారత్ నేమ్ ప్లేట్తో సాంస్కృతిక రాజకీయ సందేశం, మరోవైపు కొత్త భద్రతా ముప్పులపై అజిత్ దోవల్ హెచ్చరికలు ఈ సమావేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి.